ఆదాల ప్రభాకర్ రెడ్డి దగ్గర మీడియా ఇన్ఛార్జిగా ఉంటున్న వెంకటస్వామి చేసిన తీరు విధానం దారుణమని, ఇటువంటి వాటితో ఎస్సీలకు చెడ్డ పేరు వస్తుందని మాజీ కార్పొరేటర్ స్వర్ణ వెంకయ్య అన్నారు. మహిళను ఛానల్ పేరుతో 40 లక్షలు తీసుకొని తప్పు చేశానని ఒప్పుకొని తిరిగి ఈ విధంగా ఆదాలపై ఆరోపణలు చేయటం దారుణమని వైసీపీ నేతలు ఖండించారు. దీనికి తగిన మూల్యం చెల్లించుకో తప్పదని వారు హెచ్చరించారు. భంగా న్యాయవాది బద్దిపూడి రవీంద్ర, మార్కెట్ కమిటీ చైర్మన్ యేసునాయుడు రెడ్డి, మొయినుద్దీన్ తదితరులు మీడియా సమావేశంలో మాట్లాడారు. మరి ఈరోజు ఈ యొక్క ప్రెస్ మీట్ ఉద్దేశము ఏదైతే గౌరవనీయులు పెద్దల ఆదాల ప్రభాకర్ రెడ్డి మీద ఏమూరు వెంకటస్వామి చేసిన అభియోగాలు అవన్నీ కూడా విధాపరాధమైనవి. ఎందుకంటే ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు రాజకీయంలో వచ్చినప్పటి నుంచి కూడా ఆయన వ్యక్తిత్వం అనేది ఈ యొక్క జిల్లా ప్రజలకు తెలుసు, మరి అదేవిధంగా రాష్ట్ర ప్రజలకు తెలుసు, అన్ని పార్టీలో ఉన్నటువంటి రాజకీయ నాయకులు కూడా తెలుసు. ఈరోజు వెంకటస్వామి చెప్పే మాటలో ఎవరు కూడా నమ్మే పరిస్థితి లేదు. మరి ఈరోజు వెంకటస్వామి ఈ యొక్క మాటలు చెప్తుంటే ఆయన భవిష్యత్తులో కూడా కర్మఫలం అనుభవించడం తప్పదని కూడా తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే ఆదాల ప్రభాకర్ రెడ్డి దగ్గర వెంకటస్వామి అనే వ్యక్తి వాళ్ళ కుటుంబ సభ్యుల్లాగా ఆదాల ప్రభాకర్ రెడ్డి చూసుకున్నాడు. కుటుంబ సభ్యులంటే అర్థం చేసుకోండి, అన్ని విధాలు కూడా ఆయన ఆదరించి దగ్గర చేసుకొని వాళ్ళ పిల్లలకు ఎడ్యుకేషన్ పరంగా కూడా ఆయన హెల్ప్ చేయడం కూడా జరిగింది. మరి మొన్నటి వరకు ఆదాల ప్రభాకర్ గారి దేవుడు అనేటువంటి వ్యక్తి ఒక్కసారిగా అతను పరమ నీచుడు అయిపోతాడా? చెప్పండి. మొన్నటి దాకా దేవుడు నువ్వే చెప్తున్నావు, మరి ఈరోజు పరమ నీచుడు అంటావు. నీకు ఒకవేళ నచ్చకపోతే ఉందాతనంగా వెళ్ళిపోవాలి, కానీ లేరుకొని అభియోగాలు చేయడం కరెక్ట్ కాదు. మరి ఈరోజు నువ్వు ఛానల్ కోసం కల్లూరు లక్ష్మీరెడ్డితో చెప్పి నువ్వు భాగస్వామి పెట్టుకున్నావు. మరి మీ ఇద్దరి మధ్య ఏం జరిగిందో అది ప్రభాకరునికి ఎలా తెలుస్తుంది? మరి మీ మధ్య ప్రభాకరన్ ఏమైనా ఉన్నాడా? మరి లేదు కదా. మరి ఈరోజు మీరు ప్రభాకరుని ఎందుకు తీసుకొని వస్తూ ఉన్నారు? ఇది కరెక్ట్ కాదు. మీ యొక్క అప్పు లావాదేవీలు ఉంటే మీ అవి సివిల్ కోర్టులో చూసుకోండి, లేదా పోలీస్ స్టేషన్లో చేసుకోండి. కానీ ఒక మచ్చలేనటువంటి రాజకీయ నాయకుడి ఈ విధంగా అపస్వాదం చేయడం కరెక్ట్ కాదు. ఒకవేళ మీరు ఎన్ని ఎత్తుగడలు ఏమి చేసినప్పుడు కూడా ఆదాల ప్రభాకర్ రెడ్డి మీద ఏమి కాదు, ఆకాశం మీద ఉమ్ము ఊస్తే మళ్ళీ మీ మొహాన పడుతుంది. కాబట్టి ఆదాల ప్రభాకర్ రెడ్డి గురించి ఎవరు చెప్పినా కూడా ఈరోజు నెల్లూరు జిల్లా ప్రజానికి కానీ ప్రతి ఒక్క రాజకీయ పార్టీ నాయకులు కానీ ప్రజలు కానీ ఎవరు నమ్మే పరిస్థితి లేదని తెలియజేస్తా ఉన్నా. ఈరోజు ఎవరైనా కూడా గతంలో ఒకసారి చరిత్ర తీసుకోండి. ఆదాల ప్రభాకర్ రెడ్డి దగ్గర ఉన్న దళిత నాయకులైతేమి, బీసీ నాయకులైతేమి, మరి ఓసీ నాయకులైతే ప్రతి ఒక్కరిని కూడా ఆయన రాజకీయంగా ముందుకు పోయే విధంగా ప్రోత్సహించాడు. ఎక్కడ కూడా అనుకుదక్కలేదు. మరి ఈరోజు అటువంటి వ్యక్తిని ఆయన దగ్గర ఉంటే మీరు పోబాకండి, మీరు నాశనం, ఇది కరెక్ట్ కాదు. నీవు వచ్చావు, నువ్వు ఏ స్థాయిలో వచ్చావు, ఈరోజు ఏ స్థాయిలో ఉన్నావు? ఒక ఉదాహరణ మేము చెప్పవల్ల మీ సోదరులు, మీ మీడియా సోదరులందరూ కూడా నీ యొక్క కెపాసిటీ కాబట్టి తెలిసి కూడా తెలియజేస్తా ఉన్నా. మరి ఎవరు కూడా ఆదాల ప్రభాకర్ రెడ్డి ఈ విధంగా విమర్శించారంటే నమ్మే పరిస్థితి లేదు. కాబట్టి ఇకనైనా కానీ చేసిన తప్పుకి క్షమాపణ అడిగి ఇంత సరిపెట్టుకొని ఈ యొక్క వ్యాపార లావాదేవీలో లక్ష్మీరెడ్డి ఆ యొక్క అప్పు లావాదేవీలు చూసుకుంటే మంచిదని కూడా తెలియజేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ. మేమందరం కూడా ఇక్కడ ఉండే దళితులందరం కూడా ఏకముక్తమైన కంఠంతో ఖండిస్తున్నాం. ఇటువంటి నీచమైన పనులు నువ్వు చేయడం కరెక్ట్ కాదని కూడా మేము ఖండిస్తూ ముఖ్యంగా చెప్పే విషయం ఏంటంటే, నువ్వు కల్లూరు లక్ష్మణ్ రెడ్డి దగ్గర ఆమెతో వ్యాపారం చేస్తామని, యూట్యూబ్ వ్యాపారం చేస్తామని చెప్పి ఎవరో తెలియకుండా మాయ మాటలు చెప్పి ఆమె దగ్గర 39 లక్షల రూపాయలు తీసుకుంది. వాస్తవా కాదా? 15 లక్షల రూపాయలతో ఈరోజు రాపుల్లో నువ్వు డాబా పెట్టింది వాస్తవా కాదా? మరి ఆ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి నీకు చెప్పు. నువ్వు అందరి కాడ 500, 1000, 500, 1000 రూపాయలు అడుగుతున్న వెంకటస్వామికి ఈరోజు 15 లక్షల రూపాయలతో డాబా పెట్టాల్సిన ఆవశ్యకత ఎక్కడి నుంచి వచ్చింది? ఆ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి రాపుల్లో చెప్పండి. నీ బిడ్డలు చదివించింది ఆదాల ప్రభాకర్ రెడ్డి కాదా? నీ అవసరాలు తీర్చింది ఆదాల ప్రభాకర్ రెడ్డి కాదా?
నిన్ను బిడ్డలాగా చూసింది ఆదాల ప్రభాకర్ రెడ్డి కదా. ఏ రోజన్నా దుర్మార్గమైన మాటలు మాట్లాడిన మయం ఆదాల ప్రభాకర్ రెడ్డి 10 మంది రౌడీలతో మేమయ్యా రౌడీలవే? వెంకటస్వామి చెప్పు. మా ఆఫీసులో పెద్ద రౌడే కొంటెడి రంగారెడ్డి, ఆ తర్వాత హరిబాబు యాదవ్, ఆ తర్వాత ఏసునాయుడు, ఆ తర్వాత సొన్నాయక, ఆ తర్వాత పాసి మేము రౌడీలుగా? మేము రౌడీలు చెప్పు. నోట్లో మాటలు ఇవ్వడం మేము రౌడీలుగా? ఆ 10 మంది రౌడీ చేత కొట్టించి నీ సంతకం పెట్టించారా? నువ్వు ఒప్పుకొని నీ అంతరాత్మ సాక్షిగా నీ బిడ్డ నీ కొడుకుని పక్కన పెట్టుకొని నీ కొడుకు సాక్షిగా నువ్వే మనస్ఫూర్తిగా 4 నెలల్లో నేను డబ్బులు ఇస్తానని చెప్పి మనస్ఫూర్తిగా రాసిచ్చావు. మరి ఈరోజు దుర్మార్గమైన మాటలు ఎంతవరకు సమంజసం మీరే చెప్పండి. అందరూ చూడాలా, వినాలా. ఇటువంటి నీచమైనటువంటి నికృష్టమైనటువంటి మనుషులు తాత్కాలికంగా వచ్చి ఆదాల ప్రభాకర్ రెడ్డి చెంతకు చేరి బయటకు పోయి నీచంగా మాట్లాడటం ఎంతవరకు దుర్మార్గం మీరే ఆలోచించాలా. ప్రతి ఒక్కరు కూడా ఈ జిల్లా ప్రజలు, ఈ రాష్ట్ర ప్రజలు, ఈ నియోజకవర్గం ప్రజలందరూ కూడా ఆలోచించాలా. ఎందుకంటే ఇటువంటి నీచులు ఉండబట్టే మాలాంటి దళితులకు అవకాశాలు వచ్చినా కూడా ఎవరు కూడా మమ్మల్ని దగ్గరికి తీరు, మాకు అవకాశాలు వచ్చినా కూడా మమ్మల్ని దూరం పెడతారు, మమ్మల్ని అనుమానిస్తారు. కాబట్టి ఇటువంటి వాళ్ళకి తగిన బుద్ధి చెప్పాలని కూడా ఈ పత్రిక మూలంగా మీ అందరికీ తెలియపరచుకుంటూ విన్నవించుకుంటాం. ప్రియతమ నాయకులు, మాజీ పార్లమెంటు సభ్యులు ఆదాల ప్రభాకర్ రెడ్డి మీద ఇక్కడ టీఆర్ఓ చేసినటువంటి వెంకటస్వామి అనే వ్యక్తును న్యూస్ రుచి పెడతా ఉన్నాడు. అంతవరకు బాధ్యత తప్ప ఏంటి ఎలక్షను రేవూరు వెంకటస్వామి ఎలక్షన్ జరిగి 14 నెలలు జరిగింది. ఈ యూట్యూబ్ ఛానల్ పెట్టి 10 నెలలు జరిగింది. ఈ 10 నెలల ఛానల్లో ఎవడికి తెలియదు, ఆయనకి ఆమె తప్ప. ఒక మహిళ నిన్ను నమ్మి పెట్టింది, ఆ మనిషికి మోసం చేసి నువ్వు ఎవడో చెప్తే పని చేర్చుకో, దాన్ని పొలిటికల్గా మాట్లాడటం అనేది పెట్టించిన వాళ్ళకి చెప్పిన వాడికి ఇది పద్ధతి కాదు. ప్రభాకర్ రెడ్డి మీద చెప్తే ఎవడు నమ్మడు. నాకు ప్రభాకర్ రెడ్డితో దాదాపు 20 ఏళ్ళ నుంచి సంబంధం ఉంది. మేము కంటిన్యూగా వస్తుంటాం. పదవి కాదు ముఖ్యం. అతను ఎవరిని కూడా రేణు కూడా అన్నాడు. ఇలాంటి పనులు ప్రోత్సహించడు. ఎవడొచ్చినా ఆహ్వానించే కంపెనీ ఇది. ఎవరు కావాలా వాళ్ళ మీద కక్ష తీర్చుకోవాలంటే కంపెనీ ఇది కాదు. నువ్వు అది తీర్చుకోవాలంటే వేరే కంపెనీలు ఉన్నాయి, ఆ కంపెనీలో పోయి జాయిన్ అయ్యి పని చేర్చుకో. నీ డబ్బులో లేదా నీకు అన్యాయం జరిగితే దాన్ని చేసుకో. నువ్వు ఒక మగిలిది నీది పెట్టుకొని ఇక్కడ ప్రభాకర్ రెడ్డికి చుట్టేదేంది? 4 నియోజకవర్గాల్లో ఆయన ప్రాబల్యం ఉన్నటువంటి నాయకుడు. జిల్లా అంతా 30 ఏళ్ళ నుంచి రాజకీయాలు చేస్తున్నాడు. 30 ఏళ్ళ నుంచి చేస్తూ ఉంటే ఆయన అవినీతి పెట్టి మేము ఎందుకు ఉంటాము? నిరూపించు. మేము ఈ రోజే మానేస్తాం ప్రభాకర్ రెడ్డి కాడ, ఇటువంటి దుర్మార్గం కాడ మేము ఎందుకు ఉంటాము? నువ్వు నిరూపించు. నువ్వు ఊరాళ్ళు స్క్రిప్ట్ రాస్తే చదివి నువ్వు ఈ మాట మాట్లాడు. నువ్వా ఏ తమాషా పడుతున్నావు? నువ్వా ఏమనుకుంటున్నావు? నువ్వు ఎవరు కాపాడుతారు నిన్ను? చూస్తావా? జాగ్రత్తగా ఏదన్నా ఉంటే న్యాయంగా నీకు అన్యాయం జరుగుతుంటే మాట్లాడు. కేసులు ఉన్నాయి, మాట్లాడుకు చేసుకో. మీ ఇద్దరు సమస్యది. మేము 24 గంటలు ఉండేవాళ్ళమి. వీళ్ళిద్దరు ఛానల్ పెట్టేది కూడా ఆమె కూడా ఇటీవల రాకుండా ఉంది, మళ్ళీ వచ్చింది. అంతేగాని ఎవడికి సంబంధం లేదు. ఇక్కడ ఎవరిదన్నా ఒక సంబంధం ఉంది ఈ కంపెనీలో. మాలాంటి రౌడీలు కూడా అనుకో 40 మంది వెళ్ళా చూపించు, ఒక్కడి పేరు చూపించు. నువ్వు డబ్బులు తెచ్చుకో, మేమేం వద్దంటాం. లేదా దళితుడు మాకు కూడా ప్రేమ ఉంటుంది. దళితుడు లేడని చెప్పి మేము రెడ్డి గారి పక్కేం పోము. న్యాయం న్యాయమే, అన్యాయం అన్యాయమే. మీ ఇద్దరు సమస్య తీసుకొచ్చి ఒక ప్రజానాయకుడు ఎందుకు వదులుతారు? ఇలా ప్రజలు ఏమనుకుంటారు? ఎంతమందికి చెప్పాలి ఈ డైలాగులు? ఇది భావ్యం కాదు. వెంకటస్వామి, ఇంకనైనా మంది పదవి నేర్చుకొని జాగ్రత్తగా బతికేది నేర్చుకో. తెలీదు యాడ పెట్టారో, డాబాలు పెట్టారో, కంపెనీలు పెట్టారో తిట్టించడానికి ఆ ఛానల్ పెట్టించారు. అది ఉత్త మాటనా? అది పొలిటికల్. ఎప్పుడు పెట్టారు? పొలిటికల్కి దానికి సంబంధం లేదు. అది ఉండింది ఆ కంపెనీ దగ్గర. ఆయన ఓడిపోగానే తీసేశారు. ఆ కంప్యూటర్లు అన్నీ మాకే లాసు అన్నీ తీసేశారు. వీళ్ళు సపరేట్ 10 నెలల ముందు పెట్టుకున్నారనా? ఏదో 10కి తిరుగు కావాలి కదా, గవర్నమెంట్ వాళ్ళు లేదు కదని 10 నెలల ముందు పెట్టుకున్నారు వాళ్ళిద్దరు. అది ప్రభాకర్ రెడ్డి పూసేది ఏంది? నువ్వు పోయి 10 మంది తీసుకుపోయి కొట్టించు, నీకు సపోర్ట్ ఇచ్చిన వాళ్ళు పెట్టు, వసూలు చేసుకో. మేమేమైనా అర్థం వస్తే ఆ రోజు చెప్పు, మేమెవరు రాము. మానవ సంబంధం లేదు. నీకు లక్ష్మీ రెడ్డి లేడీ లక్ష్మీ రెడ్డి, ఆమెకి నీకు సంబంధం. నువ్వు పో ఆ ఇంటికి, ఆమె వస్తుంది మీ ఇంటికి, మీరు చేసుకోండి. ఇక్కడేం జరగవు. దాన్ని ఒక ప్రజానాయకుడి మీద, ఒక మంచి దీని మీద ఆయన డబ్బులు పారేసుకున్నవాడు కానీ ఆయన ఎవరికి ఎగ్గుట్టినవాడు కాదు కదా. ఎవరైనా నమ్ముతారా? మీరు ఎవరన్నా చెప్పండి. ఒక్కడ నమ్మించు. నేను ఈరోజే నేను ఇక్కడికి రాను.
ప్రభాకర్ రెడ్డి ఇటువంటి దుర్మార్గుడిని మీలో పిలుస్తాడు. ఒక్కరు చెప్పండి నాకు, నేను రాను. ఇలాంటి తప్పుడు పనులు, తప్పుడు ఆరోపణలు చేసి స్క్రిప్ట్ చదివి స్క్రిప్ట్ కూడా చదవలేకపోతున్నావు. నువ్వేం వెళ్ళలేదురా? అరే 3 మాటలు చెప్పలేకపోతున్నావు నువ్వురే. 3 మాటలు చెప్పలేనోడు నువ్వు వెళ్ళక్కరువా? తన పొట్టేసుకుని దింగి తిని ప్రభాకర్ రెడ్డి అన్నమాట దింగి తిని దానికి చెప్పేదా 10 మంది రౌడీలు ఉన్నారు కదా, ఇక్కడ రౌడీలు ఒక్కరిని కానీ చూపిస్తే రౌడీలు ఇస్తున్నాండి. మాలో కూర్చున్నవాడు కానీ, బయట ఉన్నవాడు కానీ, ఈ కంపెనీలో ఉన్నవాడు కానీ, మేము ఈ రోజే ఏది చెప్తే అది క్షమాపణ కోసం పత్రికా విలేకరులకి అలాగే పెద్దలందరూ కూడా నమస్కారం తెలియజేస్తూ, ముఖ్యంగా ఈరోజు ఈ యొక్క విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడానికి కారణం, గత 2 రోజులుగా మాజీ మంత్రివర్యులు అలాగే పార్లమెంట్ సభ్యులు ఒక మహోన్నతమైనటువంటి వ్యక్తి, జిల్లాలో ఎక్కడ కూడా వివాదాస్పదమైనటువంటి వ్యక్తిగా ఉన్న మట్లేని రాజు గారి గురించి, ఆదా ప్రభాకర్ గారి గురించి ఇక్కడ పనిచేసే వ్యక్తే మాట్లాడటం చాలా బాధాకరం. ఎందుకంటే ఆయన 1997 నుంచి రాజకీయాలు చేస్తూ దాదాపు 3 దశాబ్దాలు పూర్తిగా వస్తూ ఉన్నాయి. ఏ రోజు కూడా ఎక్కడ కూడా ఎవరిని కూడా రొప్పించిన వ్యక్తి కాదు. అందరితో కూడా కలిసిమెలిసి వారి యొక్క అభివృద్ధికి కానీ, వారి రాజకీయాల్లో ముందుకు పోయేదానికి కానీ నోటుకున్నట్టు వ్యక్తి అతను. ఆయన మాకు 2004లో సర్వేపల్లి నియోజకవర్గంలో పోటీ చేసినప్పుడు కూడా గ్రామాల్లో అప్పుడు చాలా విశేషాలతో తగిలిపోతూ ఉండేవి. ఇప్పుడు కూడా ఆయన చెప్పేది ఒకటే చెప్పేవాడు. ఇప్పుడు కూడా కొట్లాటలు కానీ, రౌడీజాన్ని కానీ ఇప్పుడు కూడా పోషించిన వ్యక్తి కాదు. ఆయన మేమే ఒకసారి ఆయన దృష్టి తీసుకోకపోతే గుంటూరు విషయంలో ఆయన ఒకటే మాట చెప్పినాడు. గుంటూరు అనేది మా ఫ్యాక్షన్ విలేజ్లా ఉండేది తిరుపతి మండలంలో. మనుషుల పశువుల మొత్తం తెచ్చినాను ఏం ఉపయోగం వస్తుంది మనకి, మాట్లాడుకుని పరిష్కారం చేసుకొని ఎవరు పనులు చేసుకొని ప్రశాంతమని నేను చెప్పే వ్యక్తి ఈరోజు విదూరంగా ఉంది. 10 మంది రౌడీలు పిలిపించి ఆ వెంకటస్వామి అనే వ్యక్తిని కొట్టి రాయిపించారనేది ఆయన ప్రెస్లో చెప్పడం జరిగింది. 10 మంది రౌడీలు అనే పేర్లు ఆయన చెప్పగలరా? ఆయన పనిచేసిన వ్యక్తే కదా, కనీసం ఆయనకి అందరితో పరిచయాలు ఉన్నాయి కదా. 10 మంది పేర్లు చెప్పాల్సిన బాధ్యత ఉందా లేదా? 10 మంది పేర్లు చెప్పండి. ఉంటే ఏదో ఆయన చేసిన తప్పుని కనిపించుకుని దానికోసంగా పెద్దలు ప్రభాకర్ కింద పూసేస్తే వాళ్ళు కడుక్కుంటూ ఉంటారులే, అదే చెప్పినట్టు బట్ట తగలబెట్టి మొహాన్ని వేసేస్తే దాన్ని వాళ్ళు చూసుకుంటారనే ఆలోచనతో నీకు తండ్రిలాగా, నిన్ను కొడుకులాగా, బిడ్డలాగా చూసిన వ్యక్తి మీద నువ్వు అభియోగం చేసావంటే అప్పుడు కూడా నేను దేవుడు క్షమించడం కూడా కళాభం తెలియజేస్తున్నాను. ఎందుకంటే అతన్ని ఏ విధంగా చూశాడో, అతను ఉన్నటువంటి 2.5 సంవత్సరం కావచ్చు, అందరికీ కూడా సంవత్సరం అందరికీ కూడా తెలుసు. అసలు ఆ లక్ష్మీరెడ్డి గారు ఇది చేసుకున్నటువంటి ఒక ఛానల్ సంబంధించినటువంటి ఎవరికి ఏమీ తెలియదు. తర్వాత ఆ మనిషి వచ్చి నన్ను మోసం చేసినాడు, నన్ను ఇబ్బంది పెట్టినాడు అని చెప్పిన తర్వాత దాన్ని పరిష్కారం చేసే మార్గంలో ఆ మనిషికి కూడా న్యాయం చేసే మార్గంలో నువ్వే చెప్పినావు కదా, నేను ఆ మనిషికి ఇవ్వాలని నువ్వే చెప్పినావు. నువ్వు చెప్పిన తర్వాతే కదా, నువ్వు చేసిన చెప్పింది మీద ఇచ్చినావు కదా. 4 నెలలు కడతాను నువ్వే చెప్పినావు, పొలం మీద కడతాను నువ్వే చెప్పినావు. ఈరోజు నీకు ఏ దురుద్దేశం పుట్టిందో అది నీకే తెలియాలా, నాకైతే ఏం తెలియదు. ఆ దురుద్దేశంతో నువ్వు ఈరోజు అదేదో ప్రయత్నం పెట్టుకొని వేసాడని చెప్పినట్టు 3 ముక్కలు కూడా మాట్లాడే వ్యక్తి ఏం మాట్లాడుతున్నావు నీకు అర్థం అవ్వాలా? చూసుకొని ఏదో చదువుకుంటా ఉన్నావు. ఏదో ఎవరా ఇచ్చారో ఆ భవన్లు తెలియాలా, ఎవరు నీ చేత ఈ యొక్క దురుద్దేశంతో పని చేయించారో ఆ భవన్లు తెలియాలా, నాకైతే ఏం తెలియదు. నీకు ఎందుకు ఆ దురుద్దేశం పుట్టిందో ఆయన భవన్లు తెలియాలా. అన్నిటికీ దేవుడు అనే వ్యక్తి ఉన్నాడు. ఖచ్చితంగా ఈ యొక్క పాపాన్ని నువ్వు అందించడం తప్పదు. వచ్చే జన్మ కాదు, ఈ జన్మలోనే ఖచ్చితంగా ఆ భగవంతుడు అనేవాడు శిక్షిస్తాడు. ఈ రోజుకైనా పశ్చాత్తాపం చెంది నేను చేసిన తప్పుని మనస్సాక్షిగా నీ మనసును పెట్టుకో, ఒకసారి ఆలోచించుకో స్వామి. ఎవడు కూడా నేను ఇక్కడ అందరూ కూడా నేను మర్యాదగా చూసిన వ్యక్తులే. ఏ రోజు కూడా నేను అగౌరవం చేసిన వ్యక్తులు కాదు. ఎస్సీ కావచ్చు, ఏమైనా కావచ్చు, నీకు చేసిన గౌరవం అందరూ ఇచ్చాం. ఏ రోజు ఫోన్ చేసినా నాకు ఇబ్బంది అంటే నేను సాయం చేసినావు, అన్నీ చెప్పాల్సిన అవసరం లేదు. ఏదో సాయం చేసినా అన్నీ చెప్పాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా నీ యొక్క మనస్సాక్షిని ప్రశ్నించుకొని ఎప్పుడైనా సరే నువ్వు ఈ యొక్క ఆలోచనని మానుకొని నువ్వు చేసిన తప్పని తెలుసుకొని నువ్వు తప్పకుండా ఆ యొక్క పశ్చాత్తాపం పడి రోజుకైనా సరే నువ్వు క్షమాపణ చెప్పుకుంటే తద్వారా
మంచి జరుగుతుందని కూడా స్వామిని తెలియజేస్తూ సెలవు. థ్యాంక్ యూ. అటువంటి వ్యక్తి మీద మీరు నిందలు వేయడం ఎంతవరకు న్యాయము? వెంకట స్వామి, మీ జీవితాన్ని కాదు, మీ బిడ్డల జీవితాన్ని మీరు నాశనం చేశారు. ఎవరో చెప్పిన మాటలని దయచేసి మీ మాటలు వెనక్కు తీసుకొని ఆదాల ప్రభాకర్ గారికి క్షమాపణ చెప్పాలని నేను అందరినీ మిమ్మల్ని వేడుకుంటున్నాను. వెంకట స్వామి గారు